మనందరికీ తెలుసు పునర్విక చిన్న పాప తన జీవితం కాపాడడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. 16 కోట్లు కావాలని. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా డబ్బులు అడుగుతూనే ఉన్నారు. చాలామంది ఇస్తున్నారు. కొంతమంది ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టుకొని డబ్బులు ఆళ్ళ జేబులో యేసుకుంటున్నారని చెప్పి ఎంతవరకు నిజమో మాకు తెలీదు. నేను కూడా సోషల్ మీడియాలో చూడడమే. కాబట్టి ఇప్పుడు మీరు డొనేట్ చేయాలనుకుంటే మీకు తెలిసిన సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి మాత్రమే డొనేట్ చేయండి. ఇలా నాకులాగో ఇంకెవరిలాగో తెలియని వాళ్ళకి మేము ఇలాగా పునర్వికి మేము సపోర్ట్ చేస్తాం డబ్బులేయండి అంటే డబ్బులేయకండి. మీకు తెలిసిన వాళ్ళైతే డబ్బులేయండి. మీరు 10, 20 అయితే మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళ దగ్గర 10, 10, 10 కలెక్ట్ చేసి వందో, వెయ్యో ఒక హ్యూజ్ అమౌంట్ చేసి వేస్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతది. మీ దగ్గర రూ. 10 ఉన్నాయని చెప్పి మీరేస్తే ఆళ్ళకి ట్రాన్సాక్షన్స్ కొన్ని పెద్ద పెద్ద అమౌంట్స్ వస్తాయి. అది హోల్డ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది నా రిక్వెస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక లీడర్‌లాగా ముందుకు ఒక అడుగేసి ఒక 100 మంది దగ్గర 10 కలెక్ట్ చేసి రూ. 1000 చేసి ఆ రూ. 1000 మీరు ట్రాన్స్‌ఫర్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడతది. వాళ్ళు మీకెప్పటికీ రుణపడి ఉంటారు. ఇలా 10, 10, 10 కలెక్ట్ చేయకుండా సింగిల్‌గా రూ. 10, 10, 20 మీరు ఎంత ఇచ్చినా పర్లా. కానీ రూ. 20, రూ. 30 మీరు వేస్తే వాళ్ళ ట్రాన్సాక్షన్ లోడ్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద అమౌంట్స్ రావడం ఆగిపోతుందని నేను కూడా సోషల్ మీడియాలోనే చూసాను. పునర్విక కోసం నేను కూడాని నా తరపున చాలామంది దగ్గర తీసుకొని చాలామంది నాకు కూడా తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇవ్వడం జరిగింది. అలాగనే మీరు కూడాని మీకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి మాత్రమే మీరు డబ్బులిచ్చి పునర్వికని సేవ్ చేయడానికి ఒక అడుగు ముందుకేయండి. జై హింద్.